హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నటువంటి మరొక సమస్య ఏంటి అంటే, పార్టిసిపేట్ చేసే సమయంలో స్త్రీకి భావప్రాప్తి త్వరగా కలగడం లేదు అని, తను సంతృప్తి చెందడం లేదని, శాయశక్తులా ప్రయత్నించిన ఎలాంటి అంటే మీరు చేసే ప్రయత్నం 100% మీరు ఎఫర్ట్ పెడుతున్నా కూడా స్త్రీలకు కొంతమందికి ఈ భావప్రాప్తి అనేది అంత త్వరగా కరగదు. కొంతమంది స్త్రీలు ఉంటారు, అందరూ కాదు. కొంతమందికి స్పాట్లోనే ఫ్రాక్షన్స్ ఆఫ్ మినిట్స్లోనే వాళ్ళకి అయిపోతుంటుంది. బట్ కొంతమంది స్త్రీలు భావప్రాప్తి పొందరు. అలాంటి సందర్భాల్లో వారు మిమ్మల్ని ఏదైనా అనడం కానివ్వండి, సాటిస్ఫైడ్ కావడం, ఇరిటేషన్ రావడం కానివ్వండి, కోపాలు రావడం కానివ్వండి, సాటిస్ఫైడ్ చేయలేకపోతున్నాం అని అనడం కానివ్వండి, మనస్పర్ధలు కానివ్వండి, లేదంటే పార్టిసిపేట్ చేయాలంటే ఇష్టం లేకపోవడం కానివ్వండి జరుగుతుంటుంది. సో అలాంటి సందర్భాలలో స్త్రీలకు కూడా భావప్రాప్తి చాలా త్వరగా వచ్చేటువంటి 2 అద్భుతమైన చిట్కాలు చెప్తాను. ఈ చిట్కాల వల్ల స్త్రీలు చాలా త్వరగా భావప్రాప్తి పొందడమే కాకుండా మీ పట్ల, రతి పట్ల ఎక్కువగా ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు. సో ఆ చిట్కాలు ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలి? ఫస్ట్ మొదటి చిట్కా వచ్చేసి, ఎప్పుడైనా సరే కలవడానికి ముందు స్త్రీలకు ఒక తమలపాకు తీసుకొని దానిలో కొద్దిగా తేనె రాసి, తమలపాకు మీద కొద్దిగా తేనె రాసి, మీకు వెలిగారం అని చిన్న చౌలపొడి దుకాణాలు లభిస్తుంటుంది, ఒక చిటికెడు మోతాదులో ఆ వెలిగారాన్ని వేయండి. ఓకేనా? వేసి దాన్ని స్త్రీతో తినిపించండి. తినిపించిన తర్వాత పార్టిసిపేట్ చేసినట్లయితే స్త్రీలు చాలా త్వరగా భావప్రాప్తి పొందడం జరుగుతుంది. ఒకవేళ అయినా కూడా మీకు ఇబ్బందిగా ఉంది, ఇంకా కావడం లేదు అని అనిపిస్తే కనుక ఉత్తరేణి ఆకు అయితే అందరికీ తెలిసిందే కదా. ఉత్తరేణి ఆకును తీసుకొచ్చి బాగా దంచి, మెత్తగా దంచి రసం తీసి ఆ రసాన్ని అంగం పైన రాసుకున్న తర్వాత స్త్రీతో పార్టిసిపేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా స్త్రీలు చాలా త్వరగా బాగుంటుంది. కొంతమంది స్త్రీలు ఫ్యాట్గా ఉండడం వల్ల కానివ్వండి, కొంత శరీరం అనేది హార్డ్గా ఉంటుంది కొంతమంది స్త్రీలకు. అలా హార్డ్గా ఉండడం వల్ల కొంతమంది స్త్రీలు చాలా త్వరగా భావప్రాప్తి పొందలేరు. అలాంటి వారికి ఈ 2 చిట్కాలో ఏదో ఒక చిట్కా ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఒకవేళ ఈ రసం రాసుకోవడం వల్ల అంగం పైన ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. అలాంటిది ఏమీ ఉండదు. ఓకేనా? సో ఉత్తరేణి ఆకు రసాన్ని తాగుతారు కూడా చాలా మంది. ఓకే, సో కాబట్టి దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ కానీ మీకు కానీ స్త్రీలకు కానీ ఉండవు. కాకపోతే కొంచెం జాగ్రత్తలు అంటే ఎక్కువగా స్త్రీలను ఇంప్రెస్ చేసే విధంగా, అంటే ఫోర్ ప్లే కానివ్వండి, ఓవర్ రొమాన్స్ లాంటివి కానీ చేయడం వల్ల స్త్రీలు చాలా త్వరగా రమించబడుతుంటారు. కాబట్టి అలా చేసిన తర్వాతనే ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేస్తేనే స్త్రీలు చాలా త్వరగా సాటిస్ఫైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతేగాని చాలా మంది కూడా డైరెక్ట్గా అటాక్ చేయడం వల్ల స్త్రీలకు చాలా మంది కూడా కలగదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కొద్దిగా నిదానంగా, ఇంట్రెస్ట్గా, వాళ్ళకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా, మీరు ఇంప్రెస్ అయ్యే విధంగా కాకుండా, మీకు మీరు తృప్తి పడే విధంగా చేయడం కాకుండా ఎదుటి వారిని తృప్తి పడే విధంగా చేయడం వల్ల వాళ్ళు త్వరగా సాటిస్ఫైడ్ అవుతారు. వాళ్ళు ఎప్పుడైతే సాటిస్ఫైడ్ అవుతారో వారు మిమ్మల్ని చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు. దానివల్ల మీరు కూడా ఒక రకమైనటువంటి పీక్ లెవెల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో చిన్న చిన్న విషయాలు అనేది మనము గమనించుకొని వాటిని కనుక మనం చేయగలిగినట్లయితే ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండవచ్చు. ఎందుకంటే ఇలాంటి సందర్భాలలో ఫెయిల్ అవ్వడం వల్ల చాలా మంది ఇరిటేషన్స్, గొడవలు, ప్రాబ్లమ్స్, సాటిస్ఫైడ్ కావడం లేదని అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు, విడిపోయే వాళ్ళు, డివోర్స్ తీసుకునే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు ఇప్పుడు దేశంలో. ఓకేనా? కాబట్టి ఒక స్త్రీ మన దగ్గర పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ పొందిన తర్వాత బయట అలవాట్లు కానివ్వండి, బయటకు వెళ్ళిన ఆలోచన కానివ్వండి, వేరే దాని నుంచి ఆలోచన అనేది ఏది ఉండదు. అది మీ పట్లనే సాటిస్ఫాక్షన్ పూర్తిగా చేయించుకోవడానికే ఇష్టపడుతుంటారు. ఆ రేంజ్లో మీరు కావాలి అని అనుకుంటే మీకు ఇబ్బందులు కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాల్ని ఫాలో అవ్వాలి. ఒకవేళ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఒకవేళ సమస్య ఇద్దరిలో ఉందా, స్త్రీలలో ఉందా, పురుషులలో ఉందా కూడా తెలుసుకున్న తర్వాత సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య చాలా త్వరగా బయటపడి ఇద్దరు కూడా ఒక మంచి హ్యాపీ లైఫ్ని మీరు కొనసాగించవచ్చు. ఓకే, సో ఎప్పుడు కూడా తొందరపడద్దు, ఎగ్జైట్ కావద్దు, ఎక్కువగా ఆలోచన కూడా పెట్టుకోకూడదు. ఓకేనా? కాబట్టి నిదానంగా మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ఇద్దరు 100% సాటిస్ఫైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇద్దరు సపోర్ట్ అవసరం, ఇద్దరు కోఆపరేషన్ కూడా ఖచ్చితంగా అవసరమే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ 2 చిట్కాలు మీకు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 2 చిట్కాలను కూడా ఎట్ ఏ టైం కూడా ఫాలో అవ్వచ్చు, ఎలాంటి నష్టం కూడా ఉండదు. ఓకే, సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయలేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు కానీ, వీడియోలు కానీ మళ్ళీ మీకు ఎక్కడ దొరకవు. అండ్ జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూనే ఉంటాయి. అండ్ చాలా మంది కూడా వీడియోస్ చూసి తర్వాత ఇప్పుడు కావాలి సార్ మీ వీడియో దొరకడానికి ఫోన్ చేసిన ఉన్నారు. జస్ట్ సబ్స్క్రైబ్ నొక్కడం వల్ల మీకు ఈ సమస్యలు మీరు పూర్తిగా బయటపడవచ్చు. అండ్ మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల మరెంతో మంది సమస్యతో బాధపడడానికి ఈ వీడియో అనేది చేరువ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా
లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెదర్ చాలా మీకు అందిస్తుంది. ఓకే, అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.